మూడవ సంపుటి ఆవిష్కరణ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. గతంలో మొదటి రెండవ సంపుటాలని పెద్దలు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఆవిష్కరించారు. ఈ రోజున ఈ గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా నేను రాధాకృష్ణ గారిని ఆహ్వానించాను. నాకు తెలిసి రాధాకృష్ణ గారితో 30 సంవత్సరాల స్నేహము పరిచయం ఉన్నాయి. ఆయన ఏ రోజున నాకు తెలిసినంతవరకు ఏ పుస్తకావిష్కరణ సభలోనూ పాల్గొలేదు, మైకు ముందు రాలేదు, ఎవరికి శాలువా కప్పలేదు, ఆయన కప్పించుకోలేదు. అయితే నేను వారిని కొంచెం ఇబ్బంది పెట్టా. ఆయనతో నాకున్న రిలేషన్ పెట్టుకుని పిచ్చుకోవాలి అంటాడు నన్ను ఆయన అని. నేను ఎందుకు రమ్మనంటే వారిని సాహిత్యానికి పట్ల పత్రికల్లో ఇంకా కొంచెం గౌరవం పెరగాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల్లో నార్ల వెంకటేశ్వరరావు గారు, గోరా శాస్త్రి గారు, కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం గారు, నండూరు రామ్మోహన్ గారు, పురాణ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు లాంటి ఎంతోమంది సంపాదకులు సాహిత్య సభలకు వెళ్ళేవారు. ఆ పత్రికా సంపాదకులు, యజమానులు సాహితీ సభలకు వస్తే ఆ సాహితీ సభల పట్ల ఆ పత్రికల్లో పనిచేసేటువంటి రిపోర్టులకు కానీ కొంచెం గౌరవం పెరిగి ఒక వాక్యాన్ని పోయి 4 వాక్యాలు రాస్తారు. ఈ మధ్య అంతా మురిగ్యం అయిపోయింది. నాకు తెలిసి కంటిన్యూస్గా ఒక ఆంధ్రజ్యోతి మాత్రమే ప్రతి సోమవారము వివిధ అనేటువంటి సాహిత్య వేదికని నిర్వహిస్తూ వచ్చింది. తర్వాత నాగార్జున గారిని ఎందుకు రమ్మన్నానంటే, ఆ రోజుల్లో సినిమా రంగానికి చెందినటువంటి వాళ్ళు సాహిత్యానికి సంబంధించినటువంటి రిలేషన్ ఉండేది. శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు, దాశరథి గారు, సి నారాయణ రెడ్డి గారు, ఆత్రేయ గారు, వారు సాహిత్యంలో సమున్నత స్థానానికి చెంది ఇటు సినిమా రంగంలో కూడా ప్రవేశించి గ్లామరో అద్దారు. అయితే ఇప్పుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అద్భుతమైనటువంటి పాటలు రాశారు. అదేవిధంగా జొన్నవిత్తుల వారు చాలా అద్భుతమైన పాటలు రాశారు. జొన్నవిత్తుల వారు కేవలం పాటలు రాయడమే కాకుండా వ్యంగ్యంగా, సూటిగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల పట్ల ఆయన కవిత్వాలు కూడా వెళ్ళారు. తనికెళ్ళ భరణి ఆయన కూడా అదేవిధంగా చేశాడు. అయితే వీరందరికీ సాహిత్యంతో సంబంధం కలపాలనేటువంటి అవసరం చాలా ఉంది. పత్రికలు, ప్రసార మాధ్యాలు, సినిమా వాళ్ళు, సాహిత్యం కలిస్తే ఈ సాహిత్యానికి ఒక విలువ ఉంటుందనేటువంటి ఒక నమ్మకంతో బాబుని మధ్యాహ్నం 11 గంటలకు కలిస్తే పాపం ఈ 7:40కి ఫ్లైట్ బాబు 2 బాబు పంపిస్తానని చెప్పారు. రాధాకృష్ణ గారికి 6 గంటలకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అయినా సరే పంపిస్తానని చెప్పి. ఎందుకంటే మీరు వస్తే చాలు మాకు, యు కేమ్, యు సా అండ్ వీ కాంక్వర్డ్. ఇప్పుడు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా పెద్దలు రాధాకృష్ణ గారిని, నాగార్జున గారిని కోరుతున్నాను. పోలవరపు కోటేశ్వర గారి కుటుంబ సభ్యులు మన జయదేవ్ దంపతులు, గోళ నారాయణరావు దంపతులు, జ్యోతి, నవత వేదిక మీదకి వచ్చి పెద్దల చేతి మీదుగా పుస్తకాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి వేదిక మీదకి రండి అమ్మా. నారాయణరావు సతీ సమేతంగా రండి. ఈ 3000 పేజీల ఈ సాహిత్యాన్ని పిల్లలు పోగు చేసి ఇవ్వటం అనేటువంటి చాలా అరుదైనటువంటి సన్నివేశం. పోలవరపు కోటేశ్వర పెద్దమ్మాయి ఈ పుస్తకాలని మాకు జాగ్రత్త సేకరించిస్తే దాన్ని సంపాదకత్వం చేయడం, అన్నిటికంటే చాలా కష్టమైన పని ఏమిటంటే డీటీపీ చేయించి ప్రూఫ్లు దిద్ది తప్పులు లేకుండా ప్రింట్ చేయించడం అనేది చాలా అనుగుణమైనటువంటి పని. తర్వాత ఈ కార్యక్రమాలు కూడా జయదేవ్ వాళ్ళ అబ్బాయి ఎంతో సహకరించాడు. ఈ పుస్తకాన్ని ఇంత చక్కగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి మా రైతు నేస్తం వెంకటేశ్వరరావు, పద్మశ్రీ ఎడ్లపాటి వెంకటేశ్వరరావు వేదిక మీదకి వచ్చి ఆ చిరు పుస్తకానికి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. దోపాటి విజయ్ కుమార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అక్షరానికి నమస్కారం. నేను ప్రచురించని పుస్తకానికి
సభలో అటెండ్ అవ్వడం అనేది చాలా రేర్. ఒకటి రెండు పుస్తకాలు నేను ప్రచురించిన పుస్తకాల సభలకే నేను అటెండ్ అవుతాను. కానీ నాకు పోలవపురం వారి పట్ల ఉన్న ప్రేమ, ఇష్టం, విజయవాడ పుస్తక మహోత్సవంలో మేము కలిసి పనిచేసిన సుదీర్ఘమైన సందర్భం, అట్లాగే వాళ్ళ అల్లుడు గోళ్ళ నారాయణరావు గారు నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు, ఆయన మాతో కలిసి ఇప్పుడు పనిచేస్తున్నారు. ఇంత ముందుకు సంపుటి ఆవిష్కరణ సభలో కూడా నేను పాల్గొన్నాను. ఈ సభలో కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పోలవరపు కోటేశ్వరరావు గారు ఈ శతాబ్దంలో ఆవిష్కృతమైన అత్యుత్తమైన కథకుల్లో ఒక ప్రధానంగా కథకుడైన మనం కథకుడిగా సంపాదించుకోవాలి. ఆయన సాహిత్యానికి సంబంధించిన వివిధ పాఠశాలని సృష్టించినప్పటికీ దానికన్నా ముందు ఆయన గొప్ప సాహితీ ప్రేమికుడుగా, అంటే విస్తృతమైన సాహిత్య సమాజం పట్ల సాహిత్య సమాజంతో విస్తృతమైన సంబంధం ఉన్న వ్యక్తిగా మనం ఆయన సంభావించాల్సి ఉంటుంది. తండ్రులు లేకపోతే మామలు లేకపోతే అత్తలు రాసిన సాహిత్యం వాళ్ళకి భారం అనుకుంటున్న సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఒకే తాటి మీదకు వచ్చి ఆయన సాహిత్యం మొత్తాన్ని మళ్ళీ తీసుకురావటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అనేక మంది రచయితల రచనల్ని పబ్లిష్ చేయడంలో మాకు అనుభవం ఉన్నప్పటికీ పర్టికులర్గా ఈ రచయితల తర్వాత వాళ్ళ పుస్తకాలను ప్రచురణలో చాలా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంటాం. అలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ కుటుంబం పట్ల చేయడం చాలా సంతోషం. అట్లాగే మా అన్నయ్య లక్ష్మీప్రసాద్ ఈ సందర్భానికి కావాల్సిన కృషి మొత్తం చేసి లోకనాయక్ ఫౌండేషన్ పక్షాన దాన్ని ప్రచురించడం నాకు అత్యంత ఆనందదాయకమైన విషయం. ఇక్కడ నేను వస్తుంటే గుమ్మం దగ్గర రాధాకృష్ణ గారి దగ్గర ఉండి ఆర్ట్ మ్యాన్ ఇక్కడ అన్నారు ఆయన. రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి పత్రిక తెలుగు భాషలో సాంప్రదాయకంగా సాహిత్యానికి అత్యంత విలువిస్తున్న పత్రిక. నార్లవారు కానీ, నండూరు రామ్మోహన్ రావు కానీ, ఆ తర్వాత మన రామచంద్రమూర్తి గారు కానీ, నండూరు సుబ్బారావు గారు కానీ, రామచంద్రమూర్తి గారు కానీ, నండూరు రామ్మోహన్ రావు కానీ, రామచంద్రమూర్తి గారు, ఈ మధ్యకాలం వరకు పనిచేసిన శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా పండిత ప్రకాండులైన వాళ్ళు. అంటే ఒక గొప్ప సాంప్రదాయానికి వేదిక రాధాకృష్ణ గారు ఆధిపత్యం వహిస్తున్న ఆంధ్రపత్రిక. ఆయనకి తెలియకుండానే గత 25-30 సంవత్సరాలుగా సాహిత్యంతో ప్రయాణం చేస్తున్న వ్యక్తి. ఆయన తన తాలూకు ప్రజెన్స్ లేకుండా సాహిత్యానికి చేస్తున్న సేవ, ప్రజెన్స్ కనపడకుండా చేస్తున్న సేవ చాలా గొప్పది. ఆ విషయంలో నాకు ఎప్పుడు రాధాకృష్ణ గారి పట్ల తీవ్రమైన కృతజ్ఞతాభావం ఉంటుంది. ఆయన 45 సంవత్సరాలు కుర్రాళ్ళ కనపడతాడు కానీ మేబీ అరౌండ్ 65, 65 సంవత్సరాలు ఉంటాయి. అంటే నేను కొంచెం గడ్డ నల్లగా ఉంది, తెల్లగా ఉంటుంది కాబట్టి నేను ఐ కాంట్ క్లెయిమ్ ఐఎమ్ యంగ్, బట్ రాధాకృష్ణ సాబ్ కెన్ క్లెయిమ్ యంగ్. ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే నేను మాట నన్ను తనతో వస్తుంటే ఇది మీకు తటస్థించిందంటే విధిలిఖితం అన్నాడు. విధిలిఖితంగా ఇవాళ సభకు వచ్చాడనే కనుక నిజం అనుకున్నట్టయితే కనీసం నెలకి 1-2 సార్లైనా సాహిత్యానికి సంబంధించిన సమావేశాల్లో పాల్గొనడం అనేది రాధాకృష్ణ గారి వ్యక్తిత్వానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదని నేను భావిస్తున్నాను. అట్లాగే నేను ఒక సందర్భం చెప్పాల్సిన అవసరం ఉంది. మన నాగార్జున ఉన్నారు ఇక్కడ, మన సీతారామ శాస్త్రి మేనల్లుడు, అతను త్రివిక్రమ పుస్తకం చదివి ఆ పుస్తకం గురించి ఒక చిన్న ట్వీట్ పెడితే ఆ పుస్తకం కోసం జనం కొట్టుకున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ ఒక విజయవాడలో ఎంఎస్ షాప్కి వెళదామని చెప్పి మా ఆఫీస్కి వచ్చాడు. ఆయన
వస్తే మన్నాడు మా వెబ్సైట్ని 1,50,000 మంది చూశారు, ఎంఎస్కో వెబ్సైట్ని. దట్ ఈస్ ది పుల్లింగ్ పవర్ ఆఫ్ సినిమా. చాలామంది ఎత్తుకుని వెళ్ళిపోయారు. బట్ అది కాదు నేను చెప్పేది ప్రధానమైన సందర్భం ఏంటంటే, ప్రజల దృష్టిని ఒక మంచి విషయం పట్ల మళ్ళించే శక్తి సినిమా రంగానికి ఉంది. నాగార్జున గారు వాళ్ళ నాన్నగారు రైటరు, వాళ్ళ నాన్నగారు మేమే పబ్లిష్ చేసాం. ఆల్ అనే పుస్తకాన్ని పబ్లిష్ చేసిందే ఎంఎస్కో. అంటే మా శేషాచలం గారి అబ్బాయి సుబ్బారావు గారు ఆ పుస్తకాన్ని నాగేశ్వరరావు ఇంట్లో కలిసి రాయించారు. ఆల్ అనే పుస్తకాన్ని కృష్ణకుమార్ గారు దగ్గరుండి దాన్నంతా పర్యవేక్షించారు. అందుకని మీరు ఎంతో కొంత సాహిత్యం పట్ల కొంత ఆసక్తిని వ్యక్తం చేయటం అనేది తెలుగు భాషకి సంస్కృతికి మంచిదని తెలియజేస్తూ ఈ సందర్భాన్ని ఏర్పాటు చేసిన మిత్రుడు అన్నయ్య లక్ష్మీప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ పోలవరపు కోటేశ్వరి మనవడు మనోజ్ని వచ్చి బేదిక మీద పుస్తకం తీసుకోవాల్సిందే కోరుతున్నాం. తాతగారి ఇప్పుడు రాధాకృష్ణ గారు ప్రసంగిస్తారు. అసలు వైఎల్పి నన్నెందుకు పిలిచాడు, నేనెందుకు వచ్చాను, నాకే అర్థం కావట్లేదు. ఇది అసలు ఎప్పుడు నాకు ఇంత వంటలేంది ఇది. సాహితీ అని చెప్పి ఇప్పుడు దాకా అంటున్నాడు. సాహిత్యాన్ని ప్రోత్సహించాలన్నాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ సాహిత్యం ఎక్కడ, తెలుగు సాహిత్యం అంటే తెలుగులో ఉంటుంది. అసలు తెలుగు భాషకే మరణం దాపురించినప్పుడు తెలుగు సాహిత్యం ఎలా ఉంటుందనేది నాలో ఏర్పడుతున్న ప్రశ్న. దానికి ఏదన్నా సమాధానం ఉందా వైఎల్పి? ముందుకు వస్తే కాదు, మీ బూటాలు కూడా రావాలి. మన దగ్గర ప్రధానమైన సమస్య ఏంటంటే, జాతి అంటే ఇక్కడ ఇప్పుడు మన దగ్గర కొత్తగా ఏంటంటే ఏ కులమోడు ఆ కులం జాతి అంటున్నాడు. బట్ ఇది ఒక తెలుగు జాతి అనాలి మామూలుగా అయితే. ఇది తెలుగు జాతి, తమిళ జాతి, కన్నడ జాతి ఇట్లా ఏదో అంటుంటారు. జాతుల సమూహం కనుక మన దేశం. కానీ ఎందుకు పుట్టిందో నాకు అర్థం కాదు. దాన్ని ఎవరన్నా ఒకవేళ ఆక్షేపిస్తే వాడు పేదల వ్యతిరేకి, పెత్తందారులకు ప్రతినిధి, ఇట్లాంటి దిక్కుమాలని అన్నీ ఏదో మాట్లాడుతూ ఉంటారు. అది వదిలేస్తే నా సలహాగా ఏంటంటే, సాహిత్యం బతకాలన్నా ముందు భాష బతకాలి కదా. ఏకీభవిస్తావా? సో భాష బతకాలి కనుక ఇంటర్మీడియట్ వరకు అది ఏ స్కూల్ కానివ్వండి, ఏ సిలబస్ కానివ్వండి, తెలుగు సబ్జెక్ట్ అనేది ఒకటి విధిగా ఉంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ వరకు తెలుగు భాషకు బతుకుతుంది, తెలుగు జాతి కూడా మనుగడ అద్భుతంగా ఉంటుంది. అది లేనంత వరకు విజయ్ కుమార్ గారు పుస్తకాలు ఇట్లా ఎప్పుడప్పుడప్పుడు ప్రచురిస్తారు, చదివేవాళ్ళు ఉండరు. ఆయన కూడా ఎప్పుడొకప్పుడు నీరసం వచ్చేస్తుంది, రాసేవాళ్ళు అసలు ఉండరు. ఇప్పుడు ఆయన కోటేశ్వరరావు గారు రాసిన పుస్తకాల్లో అన్ని గ్రామీణ కథల గురించి ప్రస్తావన ఉంది. అసలు గ్రామీణ కథలు అంటే గ్రామాల్లో జీవితం లేకుండా చేశారు. మీరు మామూలుగా అబ్జర్వ్ చేస్తే కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా మన ఏమడుగుతారు, వాటర్ కావాలంటారు, మంచినీళ్ళు కావాలని అసలు ఎవరిని అడగటం విన్నారా? రైస్ పెట్టమంటారు అంటారు. రైస్ పెట్టి బాయిల్డ్ రైస్ అంటే కరెక్ట్ పదం. ఉత్త రైస్ పెట్టి బియ్యం తిని ఏం చేయాలి, అవి ఎట్టా ఉడకాల లోపల, ఇట్లా తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏంటంటే ఇంగ్లీష్ని గ్రామాల మీద కూడా మనం పోసేసాం. సో ఇప్పుడు మన కమ్మేసింది అది. తెలుగు రాష్ట్రాలని ఇంగ్లీష్ అనే వ్యామోహంతో, ఇంగ్లీషు ఎవరికి రాదు, అందరికీ వస్తుంది, కొంచెం ఎక్కువ తక్కువ అంతే. ఇప్పుడు మేమంతా ప్రభుత్వ పాఠశాలలో చదివచ్చాము, అంత మాత్రం చెడిపోయామా? బాగానే ఉన్నాం కదా. సో ఈ భాష కోసం ఈ సాహిత్యం బతకాలంటే వైఎల్పి శేష జీవితాన్ని నువ్వు భాష కోసం అంకితం చేయి. జరిగింది ఏదో జరిగిపోయింది. సో భాషను బతికించడానికి ఇంటర్మీడియట్ వరకు తెలుగు సబ్జెక్టు విధిగా ఉండేటట్టుగా, ఒక సబ్జెక్టు మీడియం ఏదన్నా కానివ్వండి, ఇంగ్లీష్ మీడియమే, బట్ తెలుగు ఉంటే తెలుగు కొనసాగుతుంది, బతుకుతుంది. అది నా కోరిక, నా సలహా, నా వంతు నేను చేస్తా, పత్రిక పరంగా కానీ ఛానల్ పరంగా కానీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వేతర అన్ని పాఠశాలల్లో తెలుగు వినపడాలి, కనపడాలి. వారు చెప్పినట్టు తెలుగు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక సబ్జెక్టుగా ఉండాలి. మన వాళ్ళు ఇంకా తెలివితేటలు ఏం చేస్తున్నారంటే, సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు వదిలేసి సాంస్క్రిట్, ఫ్రెంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, అవి కూడా తీసుకున్నారు. మీరు చేసినటువంటి సూచన చాలా అద్భుతమైనటువంటిది. దీనికోసం మేము
పోరాటం అన్నగాని మేమంతా కృషి చేస్తామని చెప్పని మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తూ మిమ్మల్ని ఇందుకే రమ్మన్నాను. మీరు వచ్చి చెప్పిన ఈ 2 మాటలు దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుందో మీరే రాబోయే రోజుల్లో చూస్తారు. ఒక నారాయణరావు వచ్చి వందన సమర్పణ మాత్రమే చేయమని కోరుతున్నాను దయచేసి. అందరికీ నమస్కారం. చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొచ్చి విమానాల్లో టికెట్లు పెట్టుకొచ్చి అయినప్పటికీ ఇక్కడికి వచ్చిన వేదిక మీద పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇది తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి, తెలుగు సంస్కృతికి మరొక మెట్టులాగా ఉండాలని చెప్పి ఆశించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఒకటే ఒక మాట, ఎంసెట్ ఇటువంటివన్నీ కూడా ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇట్లాంటి వాటన్నిటిలోనూ మార్కులు వెయిటేజ్ ఇచ్చి ప్రవేశాలు ఇస్తున్నారు. తెలుగు కూడా పెట్టి తెలుగు కూడా మార్కులు వెయిటేజ్ ఇస్తే తెలుగు ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ధన్యవాదాలు. నమస్కారం అండి. గుంటూరు ఎడిషన్ బంగారం తీసుకుంటాం. ఫస్ట్ స్టార్ట్ చేసినాం. గుంటూరు ఎడిషన్ అండి.